హెల్దీ మ్యారేజ్ అంటే పార్ట్నర్స్ ఇద్దరు ఎప్పుడు 50-50గా ఆలోచిస్తూ బిహేవ్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా లేదండి. 50-50 అనేది ఏమి ఉండదు. ఇద్దరు కలిపి 100 ఉండాలి. అది మాత్రం మనం చూసుకోగలగాలి. అంటే ఒకరోజు భార్యకి ఏదో మూడ్ బాగోలేక ఏడుస్తూ ఉండటం, లేకపోతే క్రాంకీగా ఉండటం, చిరాగ్గా విసుగ్గా ఉంటే అంటే ఆ రోజు ఆవిడ ఎనర్జీ లెవెల్ 10% ఉంటే ఆ రోజున హస్బెండ్ ఓకే తనకేదో అయింది, ఎందుకో బాధపడుతోంది అని చెప్పి ఎందుకు మామూలుగా అవ్వు అని గుచ్చకుండా అలా టైం ఇచ్చి నాకు అర్థమైంది నువ్వు టైం తీసుకో అని చెప్పి అర్థం చేసుకుంటూ ఆ రోజున అతను ఎమోషనల్గా సపోర్ట్ చేసి 90 ఉండగలిగితే ఒక మెట్టు పైన, సో రెండు కలిపి 100 అవుతాయి. అలాగే ఒక్కొక్క రోజు అతను ఆఫీస్ నుంచి మహా చిరాగ్గా ఇంటికి వచ్చి అసలు ఏమి పట్టించుకోకుండా దుమదుమలాడిపోతా అట్లా ఉంటే అది మీ గురించి కాదు, తన మూడ్ అట్లా ఉంది, తను దేనికో స్ట్రెస్ తీసుకుని చిరాకు పడిపోతున్నాడు అని చెప్పి 20లో 10లో ఉంటే మీరు ఆ 90-80లో ఉండి టైం ఇచ్చి కూల్ డౌన్ అవ్వటానికి. అంతే తప్పితే ఇతను ఎప్పుడు చిరాకు పడతాడు, లేకపోతే ఈమె ఎప్పుడు ఏడుపు గొట్టుగా ఉంటుంది, ఇట్లా లేబుల్ చేసుకోకుండా ఒకళ్ళు 70 ఉన్నప్పుడు ఒకళ్ళు 30 ఉండాలి, ఒకళ్ళు 20 ఉన్నప్పుడు ఒకళ్ళు 80, అంటే ఇద్దరు కలిపి 100 అవ్వాలి. మనం మనుషులం, భావోద్వేగాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. వాటన్నిటినీ ఇద్దరు కలిపి 100 చేసుకుంటూ మీరు ప్రయాణం సాగిస్తే కీపింగ్ స్కోర్ అంటే నువ్వు మొన్న లేదా, నేను అప్పుడు ఓర్పు పట్టలేదా, నేను ఇవాళ ఉంటే, అసలు ఇలా వంతులు వేసుకోకుండా కోర్స్ సమం చెయ్యాలి అని అనుకోకుండా ప్రయాణం సాగిస్తే అర్థం చేసుకుంటూ అద్భుతంగా ఉంటుందేమో ఆలోచించండి.